మ్యామ్ నెక్స్ట్ వచ్చే కంప్లైంట్ ఫిమేల్స్ ఎక్కువ పీసీఓఎస్. అంతకుముందు ఎక్కువ పీసీఓడి అని వినేవాళ్ళం. ఇప్పుడు పీసీఓఎస్‌గా ఎక్కువ వింటూ ఉన్నాం. పీసీఓడికి, పీసీఓఎస్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉందా మ్యామ్? చాలా తేడా ఉందమ్మా. ఓకే. పీసీఓడి అనేది యాక్చువల్‌గా కరెక్ట్ నేమ్ కాదు. ఓకే. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిజీజ్. అంటే ఓకే. దీని నేమ్ ప్రకారంగా ఓవరీకి ఏదో జబ్బు ఉంది అంటున్నాం. హ్మ్. కానీ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. హ్మ్. అంటే మన బాడీలో మెటబాలిజం మారి ఆ మెటబాలిజం మార్పు చాలా అవయవాల మీద పడింది. హ్మ్. అందులో ఒక అవయవం ఓవరీ. ఓకే. అంటే మనకి చాలా టిష్యూస్లో ఏమొస్తుంది, మన క్లామో బీటా Hmm. సెల్స్ మీద ఒత్తిడి పడుతుంది. హ్మ్. క్రమేణా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. అదే మన స్కిన్ చూసుకుంటే చాలా మందికి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి చాలా మటుకు నెక్ దగ్గర అక్కడ నల్ల రంగులో టిష్యూ మారుతుంది, స్కిన్ అంతా మారుతుంది. అవును. అని ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం. సో ఇది కూడా మనకి పీసీఓఎస్లో చూస్తాం. చాలాసార్లు మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ అంటాం. అంటే గడ్డాలు మీసాలుగా దగ్గర అవును. జుట్టు రావడం ఆడవాళ్ళకి గమనిస్తాం. సో ఇవన్నీ కూడా మనకి పీసీఓఎస్లో జరుగుతాయి. పీసీఓఎస్లో ఓవరీ కూడా ఒక బాధిత ఆర్గన్. హ్మ్. సో పీసీఓడి అంటే మనం ఓవరీనే నిందిస్తున్నాం. అది ఓవరీ వల్ల వచ్చిన ఇబ్బంది కాదు. ఓవరీ కూడా ఒక ఎఫెక్టెడ్ ఆర్గన్ అన్నమాట. హ్మ్. ఇది డిఫరెంట్ అవయవాల్లో మనం చూసిన గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ కాబట్టి దీన్ని సిండ్రోమ్ అంటాం. హ్మ్. ఆ సిండ్రోమ్లో మనం మాక్సిమం లేడీస్ వచ్చేది దేనికి, నెలసరి సరిగా రావట్లేదని, అవును. లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం రావటం లేదు అని వస్తారు. అవును. సో ఎందుకు, ఎగ్ రిలీజ్ అయితే మనకి ఆ గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. Yes, ఆవిడ ma'am. ఎగ్ రిలీజ్ అయితేనే సైకిల్ రెగ్యులర్గా ఉంటుంది. Yes. ఆ ఎగ్ రిలీజ్ అవ్వకుండా హార్మోన్ ఇబ్బందుల వల్ల అక్కడే చిన్న బుడగలా మారిపోతుంది. హ్మ్. ఆ బుడగలన్నీ అలా ఫామ్ అయినందువల్ల ఓవరీలో అన్ని సిస్ట్స్ అంటాం అనమాట బుడగలు. ఓకే. సో అవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హ్మ్. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాం. హ్మ్. సో పీసీఓఎస్ అనేది కరెక్ట్ నేమ్. ఓవరీని బ్లేమ్ చేయవసరం లేదు. లోపల ఉన్న మెటబాలిక్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. మ్యామ్ చాలా మంది ఫిమేల్స్ చెప్తూ ఉంటారు, సో మేము పీసీఓఎస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, అన్ని ట్రీట్మెంట్స్ ప్రాపర్గా తీసుకున్నాం, బట్ స్టిల్ అది క్యూర్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అండ్ చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ వచ్చేసి ఈ పౌడర్ రోజు వాటర్లో మిక్స్ చేసి తాగండి, పీసీఓఎస్ క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఎందుకు మ్యామ్ పీసీఓఎస్ వస్తే ఎందుకు కంట్రోల్ కాకుండా ఉంటుంది అది? ఎందుకంటే అమ్మా, ఫస్ట్ అయితే ఆయుర్వేదం అనేది చాలా గొప్ప సైన్స్. కానీ నేను ఆయుర్వేదం చదవలేదు కాబట్టి దాని గురించి ఏమి చెప్పలేను. కానీ పీసీఓఎస్ అనేది బయట నుంచి ట్రీట్మెంట్ ఒకటే తీసుకుంటే సరిపోదు. పీసీఓఎస్ అనేది మన మెటబాలిజంలో ఇబ్బంది. మన మెటబాలిజంలో ఇబ్బంది అంటే మనం ఫస్ట్ ఒబేసిటీ, స్థూలకాయం గురించి, మధుమేహం గురించి మాట్లాడుకున్నాం కదా, అదే ఇబ్బంది పీసీఓఎస్ లో కూడా. ఆ ఇబ్బంది మనకి వచ్చినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది టిష్యూస్ దగ్గర వచ్చినప్పుడు, అది లివర్ లో ఉన్నప్పుడు లివర్ లో కొవ్వు చేరిపోవడం, ఫ్యాటీ లివర్ లాంటివి చూస్తాం. అదే మనకి ఇబ్బందులు మనకి స్కిన్ మీద పడినప్పుడు గడ్డాల మీసాలలాగా ఎక్కువగా హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ రావటం, మళ్ళాను మనకి చూసుకుంటే నీటి బుడగల్లా తయారవుతున్నాయి ఓవరీలో కాబట్టి ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, ఇన్ఫర్టిలిటీ రావడం. ట్రీట్మెంట్ బయట నుంచి తీసుకున్నంతసేపు మనం ఏదో మేకప్ వేసినట్టే. మనం లోపల నుంచి సరవ్వాలి అంటే సరైన ఆహారం, వ్యాయామం, సరిపోయినంత టైము, స్థూలకాయం ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవడం, ఇది చేస్తే ఖచ్చితంగా మనకి ట్రీట్మెంట్కి రిజల్ట్స్ కనిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే చాలా మందికి అవగాహన లేదు, ఎండోక్రైనాలజీ అంటే చాలా మందికి అవగాహన లేదు. అండ్ హార్మోన్స్ కూడా అంటే ఒకదానికి లింక్ చేసుకోరు, దీనివల్లనే నాకు హార్మోన్స్ అని చెప్పేసి చాలామంది అపోహలో బతుకుతూ ఉన్నారు. సో ఇంటర్వ్యూ వల్ల వాళ్ళకి ఒక అవగాహన వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యా.